అందరికీ వెల్కమ్ టు వన్య వంటశాల. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మన రెసిపీ ఏంటంటే దోస ఆవకాయ పచ్చడి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో, మనకి శుభకార్యాల్లోని దోస ఆవకాయ పచ్చడి వేస్తారు కదండి. సో దాన్ని ఎలా ఇన్స్టెంట్గా చేసుకోవాలో, ప్రతి సీజన్లో మనం ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా. అలాగే ఇది మామిడికాయ ఆవకాయ పచ్చడికి ఏ మాత్రం తీసిపోదు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ దోస ఆవకాయ పచ్చడికి నేను తీసుకున్నవి 3 మీడియం సైజ్ కాయలండి. ఆ 3 కాయల్ని మొత్తం కడిగేసి పొడిగుడ్డతో తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. అలా ప్లేట్లో తీసుకుని దాంట్లో మనం కోసేటప్పుడు తీసుకున్న గుజ్జు ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇంచక్క మనం మొహానికి చేతులు కూడా రాసుకోవచ్చు. చాలా గ్లో వస్తుంది, ట్యాన్ పోతుంది, సాఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను ఒక పళ్ళెంలో కారము, ఉప్పు, ఆవాల పొడి నేను ఆల్రెడీ చేసుకుని ఉన్నాను. క్వాంటిటీని మీకు చెప్తాను నేను వేసేటప్పుడు కంపల్సరీ. ఇలా 3 కాయలు తీసుకున్న ముక్కలు చేసుకున్నాను కదా, దాన్ని మొత్తం పళ్ళెంలో వేసుకుని 3/4 కప్పు కారం తీసుకున్నానండి. ఇప్పుడు ఆ కప్పు సైజ్ చూసారు కదా, అంత కప్పులో నేను 3/4 కప్పు తీసుకున్నాను. అంతే క్వాంటిటీలో 3/4 కప్పు ఆవాల పొడి నేను మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ. అలాగే అరకప్పు సాల్ట్ వేసేసిన తర్వాత ఒక 3 టీ స్పూన్లు మెంతులు పడ్డాయండి. 3 టీ స్పూన్లు మెంతులు వేసాను. అలాగే 3 వెల్లుల్లిపాయ రెబ్బలు మొత్తం తీసేసి, తొక్కలు తీసేసి ఇలాగ మొత్తం వేసేసాను. ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వాడానండి దీనికి, చాలా టేస్ట్ వస్తుందని. దాంతోపాటు ఇలా 1 కప్పు వేరుశనగ నూనె తీసుకుని మొత్తం కలిపేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకోండి బాగా, ఓకేనా. ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని నేను మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల మళ్ళీ వేరుశనగ నూనె వేసాను అడుగులో. మళ్ళీ పొడిగా ఉంటే బాగోదనేసి ఇలా పొడిగా ఉన్న డబ్బాని తీసుకుని, అస్సలు వాటర్ ఉండకూడదండి, మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. ఇలా పొడిగా ఉన్న డబ్బాలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆ పచ్చడి ముక్కలు కలుపుకున్న దాన్ని అంతా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 2 days అలా ఉంచాలండి. మొత్తం ఓట అంటారు కదా, ఓట మొత్తం పైకి వచ్చేసి మొత్తం గ్రేవీ చాలా బాగుంటుంది. చూస్తేనే నోరూరిపోతుంది నాకు, ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ వెంటనే టేస్ట్ తెలియదు కదా. అలా 2 days ఉంచిన తర్వాత ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఇదండి, ఇలా 2 days తీసిన తర్వాత ఇలా వచ్చింది చూసారా, పైకి వచ్చేసింది మొత్తం ఆయిల్. దీన్ని ఇప్పుడు నేను పళ్ళెంలో తీసుకున్నాను. ఎంత ఎర్రగా ఉందో చూసారా, భలే ఉంది. నాకు నిజంగా నీళ్ళు వచ్చేస్తున్నాయండి నోట్లోంచి. భలే టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను తిని చూస్తాం మొత్తం. దాన్ని మళ్ళీ డబ్బాలో మొత్తం కలిపేసుకున్న తర్వాత డబ్బాలో తీసుకుంటాం కదా. ఇప్పుడు ఆఖరిలోని పళ్ళెంలో మనకి మిగిలింది ఉంటుంది కదా, దాంట్లో వేడి అన్నం వేసుకుంటే తింటే ఉంటుందండి, స్వర్గం కనిపిస్తుంది నిజంగానే. ఇప్పుడు అలాగే చేస్తాము. ఇప్పుడు మొత్తం ఇదంతాని డబ్బాలో తీసేసుకున్నామండి. ఇప్పుడు అమ్మ మొత్తం దాంట్లో అన్నం వేసి కలుపుతుంది. టేస్ట్ చూసామండి, అద్దిరిపోయింది నిజంగా. చేసామని కాదు కానీ నిజంగా భలే కారంగా పుల్లగా చాలా బాగుంది. ఇది మామిడికాయ పచ్చడికి కూడా ఏ మాత్రం తీసిపోదండి, రియల్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వన్య వంటశాల. థ్యాంక్ యూ.